అందరికీ నమస్కారం. నేను చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆయాదివాసి. ఈరోజు వచ్చేసి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి క్షేత్రంలో ఉన్నాం. ఇది స్వామివారం ఉన్నటువంటి మండపం. ఈ మండపంలో ఈ కలియుగానికి ఈ నందికి కాలజ్ఞాన ప్రభు అయినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర గారు ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక ఇంచు వరకు పెరుగుతుంది. అందరూ కూడా ఈ స్వామి ఇక్కడ ఈ స్వామివారికి ఉత్తర వైపు చాలా అద్భుతంగా కొండలు ఉన్నాయి, చూడవచ్చు. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు. కొన్ని వనమూలికలు కొండలు ఉన్నాయి. నంది స్వామి యొక్క ఈ నంది రంకేసినప్పుడు కలియుగం అంతమవుతుందని స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో పొందపరచడం జరిగింది. ఎవరైనా నా ఛానల్ చూస్తే భక్తులు తప్పనిసరిగా యాగంటి వచ్చి స్వామివారిని ఉమామహేశ్వరుని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. అంత దూరం రాని వాళ్ళు స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందిని కూడా దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారి ఉత్తర వైపు కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరన్నా స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు నా వీడియో చూసి స్వామివారి యొక్క వాహనమైన నంది ఇక్కడ ప్రతి 20 సంవత్సరాలకు ఇంచున్నర పెరుగుతుందని ఇక్కడ శాస్త్రంలో రాయబడి ఉన్నది. కాలజ్ఞాన ప్రభు కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా తన కాలజ్ఞానంలో రాయడం జరిగింది. నంది రంక వేసినప్పుడు కలియుగం అంతమవుతుందని. ఇదండి మీకోసం ఈ యాగంటి క్షేత్రాన్ని తీశాను. మీరు కూడా దర్శించుకోగలరు.